ఎవరో తెలుసా? ఎవరి పేరు? కాలేజీ యువత భవిష్యత్ సర్వనాశనమైపోతుందో, ఎవరి కనుచూపు ఏ కన్యశీలమైన హక్కున మాడిపోతుందో, హెరాయిన్స్, క్రికెట్స్, గంజాయి వీటన్నిటినీ కాలేజీలకు సప్లై చేస్తూ యువత భవిష్యత్ నాశనం చేస్తున్నాడు. ఇంత లేత మొక్కలో ఉన్నాడు, ఇంత పసివాడు ఎంగనుకుంటున్నారు కదా. కాదు, వాడి స్టామినా తెలీదు మనకి. వీడికి ఇద్దరు అన్నలున్నారు. వీడే ఇంత కేటుగాడైతే ఆ తర్వాత వాళ్ళిద్దరు అన్నలు వస్తారు. వాళ్ళు మరీ నరరూప రాక్షసులు. ఆ అన్నలంతా చూసుకొని వీడి చేయని అరాచకం లేదు, అలజడి లేదు, మతకాలు లేవు, మారణ హోమాలు లేవు. ఇంతకీ వీడి పేరు చెప్పలేదు కదూ. రంజిత్ సింగ్. నమస్తే డీసీపీ. నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరికి నమస్తే చేయలేదు. మొట్టమొదటిసారిగా నీకే చేస్తున్నాను. ఎవరు నువ్వు? రంజిత్ సింగ్. ఈ ఏరియాకి ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా ముందుగా మమ్మల్ని కలవాలి. అలాంటిది మేము కబురు పెట్టినా నువ్వు రాలేదంటే నీకు ఎంత పొగరు. నువ్వు కబురు పెట్టగానే నా డ్యూటీ మానే నీ దగ్గరగా రావడానికి నువ్వేమైనా నా పై ఆఫీసర్ కమిషనర్వా, హోమ్ మినిస్టర్వా? అంతకంటే పౌరున్నవాణ్ణి. హోమ్ మినిస్టర్ ఏంటి, నీ ఓల్డ్ డిపార్ట్మెంట్ మొత్తం నేను కబురు పెడితే నా ఇంటి గేటు ముందుంటుంది. చూడు డీసీపీ, రౌడీజం లేకుండా రాజకీయం చేయలే, పోలీస్ పవర్ లేకుండా రౌడీజము చేయలే. నువ్వు చెప్పేదేమిటో నాకేమీ అర్థం కాలేదు. నువ్వు చెప్పాలనుకునేదేమిటో సూటిగా చెప్పు. ఇందులో అర్థం కాపోవడానికి ఏముంది డీసీపీ? ఇంతకు ముందున్న డీసీపీకి మేమే పని చేసినా 20% ఇచ్చేవాళ్ళ. నీకు అలాగే ఇస్తా. తీసుకో. చాలదంటే చెప్పు, 30% ఇస్తా. అలా తీసుకోవడాన్ని ఏమంటారు? మా లాంటి వాళ్ళు తీసుకుంటే రౌడీ మా వాళ్ళు అంటారు. అదే నీలాంటి పోలీస్ ఆఫీసర్లు తీసుకుంటే లంచం అంటారు. టోటల్ గా చెప్పాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటారు. మీరిచ్చే లంచాలు తీసుకొని మేమేం చేయాలి? అలా అడిగా బాగుంది. ఈ సిటీలో మేమేం చేస్తున్నా నువ్వు చూసి చున్నట్టు వదిలేయాలి. ఏం చేసినా అంటున్నావు? ఏం చేస్తారేంటి? మడోళ్ళు చేస్తా, మానభంగాలు చేస్తా, మారణహామాలు సృష్టిస్తా. మేమేం చేస్తున్నా నువ్వు చూసి చున్నట్టు వదిలేయాలి. ప్రస్తుతానికి నీ కస్టడీలో ఉన్న నా మనుషుల్ని వదిలిపెట్టు. ఏమంటావు? ఏమంటానా? నిన్ను కూడా సొల్లో వేసి చెప్ప కూడా తెలిపిస్తానంట. డీసీపీ తులసిరామ్. తులసిరామ్, డీసీపీ తులసిరామ్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెప్పను. జాతకం మొత్తం నాకు తెలుసు. పోలీస్ అంటే ఏమనుకుంటున్నావురా? పోలీస్ అంటే మీరు రౌడీజం చేయడానికి ఇచ్చిన లైసెన్స్ బిల్ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు రౌడీజం చేయడానికి. నీ జాతకం మొత్తం నాకు తెలుసు. నీలాంటి రౌడీల పాడలను అడుకోవడానికి వచ్చిన దమ్మున్న డీసీపీ నేను.
రైట్ డీసీపీ, ఇక్కడ ఈ రంజిత్ సింగ్ చెప్పిందే చట్ట, చేసేదే నాయా. హత్యలు చేయడం నా వృత్తి, అది కాదని నా దారికి అడ్డొచ్చిన వాడిని నడి రోడ్డు మీద అడ్డంగా తెగ నరకడం నా హాబీ. మర్యాదగా మాతో రాజీకొచ్చి చెయ్యి కలిపితే చెలిమి చేస్తా, కాదని తలగరేస్తే తల తీస్తా. ఏయ్! పుట్టింది విష ప్రిన్సిపాల్, లెక్చరర్, డాక్టర్, ఇంజనీర్ ఇలాంటి ఉద్యోగాలు ఎన్నో ఉన్నా కూడా అవేవి కాదని ఈ డీసీపీ ఉద్యోగం ఎందుకు ఎంచుకున్నాను తెలుసా? ఇలాంటి గుండాలు చీల్చడానికి రా. ఈ ఏరియాకి కొత్త కదా, మా గురించి తెలియక మాట్లాడుతున్నట్టున్నావు. ఈ ఏరియాకి కొత్త అంటే వాళ్ళు ఏర్పడడానికి వాడినారా? రైట్ డీసీపీ, రెచ్చిపోతున్నావు, చచ్చిపోతావు. రెచ్చగొట్టింది నువ్వు, అయినా బతికి పొమ్మంటున్నాను. మరొక్కసారి చెబుతున్నాను డీసీపీ, మర్యాదగా నీ కస్టడీలో ఉన్న నా మనుషుల్ని వదిలిపెట్టు, లేదంటే రేపు ఈ సిటీ కోడి కూతతో కాదు తెల్లారేది, ఈ చౌకేకతో తెల్లారుతుంది. ఆ చావు ఎంత భయంకరంగా ఉంటుందంటే నీ చావు చూసి నీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం భయభ్రాంతులు చెందుతుంది. నీ చావు కల్లారా చూశాక ఏ ఒక్కడికి పోలీస్ ఆఫీసర్ అవుదాన్న ఆలోచన రాకూడదు. ఒకవేళ వచ్చినా వాళ్ళకి నీలాంటి గతే పడుతుందని తెలియాలి. పుట్టింది విశాఖపట్నం, పెరిగింది మచిలీపట్నం, ఉంటుంది హైదరాబాద్, బేగంపేట, 6వ లైన్, 13వ రోడ్, డోర్ నెంబర్ 29. దూరదారిన వచ్చినా సరే, దొడ్డిదారిన వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, మనుషులతో వచ్చినా సరే, ఒక్కడిగా వచ్చినా సరే, 100 మందితో వచ్చినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎనీ టైం రావచ్చు. వచ్చి నా తల్ల ఒక్క వెంటగా పీకు చాలు. ఈ దాదాగిరికి మెచ్చి ఈ డీసీపీ ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ సిటీ వదిలి వెళ్ళిపోతా. అలా పీకలేకపోతే నువ్వు కొజ్జావని ఒప్పుకొని ఈ సిటీ వదిలి నా కంటికి కనిపించినంత దూరం పారిపో. పెద్ద హీరోలా రెచ్చిపోకు డీసీపీ, నీ తలలో వెంటుకుని కాదు, తలనే తీస్తా. అలా తీయలేని రోజు ఈ రంజిత్ సింగ్ నువ్వు చెప్పిన షరతులు ఒప్పుకొని ఈ సిటీ వదిలి వెళ్ళిపోతాడు. ఈ రంజిత్ సింగ్ కత్తి పట్టి పిడికలు బిగించాడంటే కొమ్ములు తిరిగిన మనగాడైనా కాటికి పోవాల్సిందే. దిస్ ఇస్ మై పోలీస్ హ్యాండ్. లాఠీ నుంచి AK-47 వరకు ఏదైనా పట్టుకుని దమ్మున్న పోలీస్ హ్యాండ్. పిడికలు బిగించి ఒక్కటిచ్చానంటే ఎముకలు పిండి పిండి అయిపోతాయి. అవుట్! ఐ సే గెట్ అవుట్! ఇక నిన్న భగవంతుడే కాపాడాలి. వస్తా. పోరా, పెద్ద రౌడీలో వచ్చాడు.